ప్రపంచంలో సూర్య భగవానుడి ఆలయాలు చాలా అరుదు. అయితే అలాంటి అరుదైన సూర్య దేవాలయాలు ఒకే మండలంలో రెండు ఉన్నాయి. అది కూడా ఒకటి దక్షిణ, మరొకటి పశ్చిమ దిశగా ఉన్న దేవాలయాలుగా ప్రసిద్ధిగాంచాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బోదగవి ఆమిద్యాల గ్రామంలో ఉన్న ఈ రెండు ఆలయాలను 800 ఏళ్ల క్రితం చోళరాజులు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 4న రథసప్తమి నేపథ్యంలో ఈ ఆలయాల విశిష్టతను మీ ముందుకు తెస్తోంది సాక్షి టీవీ. ముక్కోటి దేవతామూర్తులను ఆరాధించే మనం వారిని వివిధ రకాలుగా విగ్రహాల రూపంలో కొలువు తీర్చి పూజలు నిర్వహిస్తాం. అయితే మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కానీ సూర్యనారాయణ స్వామి ఆలయాలు మాత్రం వేళ్లపై లెక్కించగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో సుప్రసిద్ధ సూర్య దేవాలయం ఒడిశాలోని కోణార్కులో ఉంది. ఏపీలోని అరసవిల్లిలో ఉన్న సూర్య దేవాలయం కూడా ప్రసిద్ధి పొందింది. అయితే అనంతపురం జిల్లాలో 2 సూర్య దేవాలయాలు ఉన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అనంతపురం జిల్లాలో ఉన్న 2 సూర్య దేవాలయాలు ఉరవకొండ మండలంలోనే ఉన్నాయి. వీటిలో ఒకటి బూదగవిలోని ఆలయం. 13వ శతాబ్దంలో చోళరాజులు దీనిని నిర్మించారు. ఈ ఆలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాలలో 2వది కాగా దేశం మొత్తం మీద 3వది. దక్షిణాభిముఖంగా సూర్యనారాయణ స్వామి వెలిసిన ఏకైక ఆలయంగా దీనిని చరిత్రకారులు చెబుతారు. అయితే మరొక ఆలయం కూడా ఈ మధ్య కాలంలో శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అదే ఆమిద్యాల గ్రామంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. ఆమిద్యాలలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా చోళరాజుల కాలంలోనే నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పశ్చిమాభిముఖంగా సూర్య భగవానుడు వెలసిన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. ఈ 2 ఆలయాలను ఒకే రోజు, అది కూడా రథసప్తమి రోజున దర్శించుకుంటే సర్వ రోగాలు నశిస్తాయని ప్రతీతి. ఈ 2 సూర్య భగవానుడి ఆలయాల్లో ఈ నెల 4న రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణ హోమం, కళ్యాణోత్సవం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో సూర్యనారాయణ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన సూర్య దేవాలయం. చోళరాజుల కాలం నాటి 13వ శతాబ్దం నాటి సూర్య దేవాలయము. ఈ దేవాలయం నందు ప్రతి సంవత్సరము రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారన్నమాట. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలంలో ఉన్న ఈ అరుదైన సూర్య ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేసి వెలుగులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.